వైసీపీ కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసిన పార్టీ జిల్లాల బాధ్యుల జాబితాలో గుడివాడ అమర్నాథ్ పేరు చేర్చడంతో ఆయనకిక పార్టీ టికెట్ లేదని తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ సేవలకే గుడివాడ పరిమితం కావాల్సి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గుడివాడ అమర్నాథ్ పనిచేయవలసి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర పార్టీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అనకాపల్లి శాసనసభ్యునిగా అట్టర్ ఫ్లాప్ అయిన గుడివాడ ఎక్కడి నుంచి పోటీ చేసినా కనీసం 30,000 ఓట్ల తేడాతో ఓడిపోయే అవకాశం ఉన్నట్టు అంచనాలు వెల్లడయ్యాయి. అయినా గుడివాడ కన్ను యలమంచిలి, చోడవరం, పెందుర్తి నియోజకవర్గాలపై పడింది. కానీ యలమంచిలిలో ప్రస్తుత ఎమ్మెల్యే కన్నబాబు ససేమిరా అంగీకరించలేదు. ఇక చోడవరం నుంచి పోటీకి దింపాలనుకున్నప్పుడు పూర్తిగా పరువు పోగొట్టుకున్న గుడివాడ కన్నా కాస్తో కూస్తో పరపతిని మిగుల్చుకున్న ధర్మశ్రీ అభ్యర్థిత్వమే బెటర్ అని పార్టీ నాయకత్వం తేల్చేసింది. ఇక పెందుర్తి ప్రస్తుత ఎమ్మెల్యే అదీప్ రాజుకు ఇక్కడి పార్టీ బాధ్యులు వైవి సుబ్బారెడ్డి నుంచి ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి. దీంతో జిల్లాలో ఎక్కడా గుడివాడకు చోటు లేకుండా పోయింది. మంత్రి పదవితో విర్రవీగిపోయిన గుడివాడ అమర్నాథ్ కు తను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గ కార్యకర్తల నుంచి కూడా సానుభూతి లభించలేదు. అమర్నాథ్ కు అనకాపల్లి టికెట్ ఇవ్వాలని ఒక్కరు కూడా డిమాండ్ చేయలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మంత్రిగా సీఎం జగన్ ప్రతిష్టను పెంచే ఎటువంటి కార్యక్రమాన్ని గుడివాడ నిర్వహించలేకపోయారు. తను నిర్వహించిన ఐటీ శాఖకు వన్నె తేలేకపోయారు. తన మంత్రి జీవితం కేవలం ప్రత్యర్థుల్ని తిట్టడానికే సరిపోయింది. దీనికి తోడు పలుసార్లు అనాలోచితంగా మాట్లాడి అభాసుపాలయ్యారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ప్రతిష్టను పోగొట్టుకున్నారు. హర్షించదగ్గ ప్రజాప్రతినిధిగా ప్రజల్లో స్థానం సంపాదించుకోలేకపోయారు. ముఖ్యమంత్రి జగన్కు అతి సన్నిహితునిగా పేరు తెచ్చుకున్నప్పటికీ పార్టీ టికెట్ను సాధించుకోలేకపోయారు. దీన్ని బట్టి అభ్యర్థుల ఎంపికలో జగన్ ఎటువంటి ఆప్యాయతలకు లొంగలేదని తెలుస్తూనే ఉంది. అందువల్ల అమర్ సేవలు పార్టీకే పరిమితం కావలసి వస్తోంది.